నార్వే ఈరోజు మనం నార్వేలో ఉన్నాం. నార్వేలోని ఒక మ్యాడ్రైడ్ అంటే ఇక్కడ దగ్గరలో ఒక మంచి లేక్ ఉంది. ఆ లేక్ చూడడం కోసం వెళ్తున్నాం మనం. మన వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నాం. నేను తీసుకెళ్తున్నాను. అది నాకే తెలీదు, అయినా సరే నేను వీళ్ళని తీసుకెళ్తున్నాను. ఉందని తెలుసు అంతే. సో వెళ్దాం, వెళ్ళి ఆ లేక్ మంచి బ్యూటిఫుల్గా ఉంటుందంట. చూద్దాం, చూసి మీకు కూడా చూపిస్తాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాయి. వెల్కమ్ టు నార్వే. ఈరోజు మనం నార్వేలో ఉన్నాం. నార్వేలోని ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం. ఈట్ ఫియోర్డ్ అంటారు ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశాన్ని. చూడండి, వెనకాల మన షిప్ ఉంది. దాదాపుగా 6,000 మంది జనాలు అయితే ఆ షిప్లో ఉంటారు. అంటే చూస్తున్నారు కదా, వెనకాల మన షిప్ ఉంది. మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు మనతోటి. అందరూ మన వాళ్ళు గోవా నుంచి. ఎప్పుడైనా గోవా వెళ్తే మన వాళ్ళు ఫ్రీగా వస్తారు. ఫ్రీగా చూద్దాం. సో హాయ్ కరోనా భాయ్. हाय फ्रेंड. హాయ్ ఫ్రెండ్కే सब्सक्राइब इस यूट्यूब चैनल. పहले तू कर के बाद లొకేషన్ మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇంతకు ముందు వచ్చాం ఈ ప్లేస్కి, మళ్ళీ వచ్చాం. అదిగా మన షిప్ అక్కడ ఉంది. There is one lake here. How can you go there? You know? No, I'm second time been here. But just only one time. Okay. 2019. Now I forget already. It's okay. We will find. Maybe she knows. Hi, madam. You know the lake close to here? No. There is one lake. It's the first time here. First time here. Okay then. We will find someone. సో మ్యాడ్రైడ్ అంటే ఇక్కడ దగ్గరలో ఒక మంచి లేక్ ఉంది. ఆ లేక్ చూడడం కోసం వెళ్తున్నాం మనం. మన వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నాం. నేను తీసుకెళ్తున్నాను. అది నాకే తెలీదు, అయినా సరే నేను వీళ్ళని తీసుకెళ్తున్నాను. ఉందని తెలుసు అంతే. సో వెళ్దాం, వెళ్ళి ఆ లేక్ మంచి బ్యూటిఫుల్గా ఉంటుందంట. చూద్దాం, చూసి మీకు కూడా చూపిస్తాను. ఇదర్ సే బాబా? गोवा से भाई. గోవా సేనా? సార్ గోవా సే ఆగే పోరా. చూస్తున్నారు కదా, అమేజింగ్ ప్లేస్. నార్వే మొత్తానికి ఇది ఒక మరొక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. क्रिस्टन क्या हुआ? क्या हुआ बेटा? जल्दी आओ. और 5 मिनट. సో చూస్తున్నారు కదా, ఈ నార్వేలోని దట్టమైన అడవుల నుంచి మేము ఇక్కడ ఒక లేక్ ఉందంటే దాన్ని చూడడం కోసం వెళ్తున్నాము. చాలా కష్టపడి చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. అలా అందరిని అడుక్కుంటున్నాను. ఈ దారి ఎక్కడ ఉందో ఏంటి కనుక్కుంటూ అలా వచ్చాము. చాలా దూరం, ఇంకొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది అనమాట. సో మీకు నా పక్కన కనిపిస్తున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఆ లేక్ నుంచే వస్తుంది అనమాట. సో తెలీదు ఇంకేం దూరం ఉందో, నడుచుకుంటూ వెళ్తున్నాము. వీలైనంత తొందరగా చేరుకుంటే పర్లేదు, తొందరగా షిప్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ మార్గం అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఈ ఈట్ ఫియోర్డ్ అనేది నార్వేలో చాలా ఒక అందమైన ప్రదేశం. చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. చాలా టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు చూస్తే ఇక కొండ అలా, ఇది చాలా దట్టమైన అడవి అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఈరోజు వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందువల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ప్రదేశం మొత్తం. ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూస్తున్నారు కదా, లేక్ వాటర్ అంతనా వస్తుంది, ఎక్కడి నుంచో అక్కడి నుంచి వస్తుంది. మన టూరిస్టులు కూడా ఇక్కడ అలా వస్తున్నారు. సో నా వెనకాల చూస్తే మన టూరిస్టులు అందరూ, వీళ్ళందరూ మన షిప్లో ఉన్న టూరిస్టులు అనమాట. అందరూ అక్కడికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ముందుని మీరు వేచి చూడొచ్చు. ఎక్కడో వచ్చింది, అక్కడ పైన ఉన్న కొండ వెనకాల పైన ఉన్న మంచు అంతా కరిగి లేక్ వస్తుందన్నమాట, లేక్ వాటర్. సో మా నోడైతే నాతో ఉన్నాడు, ఫ్రెండ్ వెనకాల వస్తున్నాడు. ఏ ఆనా జల్దీ ఆగి ఎదురే. మ్యాడ్రైడ్ అంటే నలుగురు వచ్చాము. నలుగురిలోనే 2 వెనక్కి వెళ్ళిపోయారు. చాలా దూరం అంటే వాళ్ళకి టైం లేదంటే వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంకో వెనకాల మా వాడు ఇంకోటి ఉన్నాడు. ఆడు కూడా వెళ్ళిపోతానంటే అన్నీ ఈడ్చుకుంటూ వస్తున్నాను, లాక్కుంటాను. సో ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను. ఈ ప్లేస్కి చాలాసార్లు అయితే వచ్చాను, కానీ ఈ లేక్ కోసం ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను. కానీ టైం సరిగ్గా సరిపోలేదు. అండ్ ఈరోజు కూడా ట్రై చేశాను, అవుతుంది అవదని. సో మొత్తానికి చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాం. చూద్దాం ఇంకెంత దూరం ఉంటుందో. కానీ వే అయితే బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఈ నార్వేలోని ఇలాంటి మంచి బ్యూటిఫుల్ వెదర్లోని ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే దానికి వచ్చే కిక్కే వేరు. ఈ మధ్యలో ఇక్కడ ఒక గుడిసెలా కనిపిస్తుంది కదా, ఇది వాష్రూమ్స్ అనమాట, పబ్లిక్ టాయిలెట్స్. బాగానే కట్టారు ఎమర్జెన్సీలోని, ఎక్కడ పడితే అక్కడ పోసేయకుండా ఇక్కడ దగ్గరలోనే. అమేజింగ్ ఉన్నాయి ఈ చెట్లు అయితే. మీరు చూడండి, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి చెట్లని. ఈ ఎంత రాళ్ళ మధ్యలోని బాగా పెరిగాయి చెట్లు దట్టంగాన. సో కొండ మధ్యలో చూస్తే మీరు అక్కడ వైట్ కనిపిస్తుంది కదా, వాటర్ ఫాల్ అది.
అటు సైడ్ వెనకాల నాకు తెలిసి మంచు ఉంటుంది, ఆ వెనకాల నుంచి మంచు అంతా కరిగి ఇక్కడికి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఇంకా షిప్లోకి వెళ్ళిపోవడానికి వెళ్తున్నారు అన్నమాట వాళ్ళు. మొత్తానికి వచ్చాం లేక్ దగ్గరికి, కనిపిస్తుంది కదా అదే. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎలా కనిపిస్తుంది. హలో, చూడండి చిన్న కుర్రోడు అలా పైకి ఆడుకుంటున్నాడు పక్కనే. సో మొత్తానికి లేక్ దగ్గరికి వచ్చాం మనం. మీకు ఎప్పటి నుంచో ఈ లేక్ చూపించాలని నేను అనుకున్నాను, కానీ ఈనాటికి ఈ రోజుకి నాకు టైం దొరికింది, చేరుకున్నాం, వచ్చాం లేక్ దగ్గరికి. చాలా బ్యూటిఫుల్ లేక్ ఇది. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎక్కడ బాగుంటుంది. ఒకవేళ దిగడానికి అయితే, స్నానం చేయడానికి అయితే ట్రై చేద్దాం, స్విమ్ చేయడానికి. చూస్తున్నారు కదా నా వెనకాల ఉందా లేక్. మొత్తానికి చేరుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది నాకు చేరుకోవడం. సో ముందుకెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. మన ముందు నిద్ర ముసలతను ఒక ముసలి ఆవిడ నడుచుకుంటూ వెళ్తున్నారు. కింద పడితే ప్రాబ్లం అవుద్ది, కొంచెం మెల్లగా వెళ్దాం. वेस्टर्न पीछे देखना, आराम से चल, पीछे देख, बुड्ढा है. कैसा लगा लेक? अच्छा लगा. సో మొత్తానికి వచ్చాం లేక్ దగ్గరికి. సో చూశారు కదా లేకు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఏదో ఒకలాగా టైం కుదిర్చుకొని వచ్చాను మీకు చూపించడం కోసం. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను లేకు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ప్రస్తుతం ఏంటంటే మనం షిప్లోకి వెళ్ళిపోతున్నాం వెనక్కి. నాకు 5 o'clockకి డ్యూటీ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతం టైము 4:10 అయింది. 15 minutes టైం ఉంది. ఒక 20-25 minutesలో లోపలికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి తినేసి డిన్నర్ చేసి వెళ్ళిపోవాలి. గాలి అండ్ మంచి ఈ వెదర్లోని బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి ప్లేసెస్ నార్వేలో చాలా ఉన్నాయి. సో మ్యాడ్రిడ్ అంటే మన షిప్లోని సైకిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. వెనకాల వెళ్తున్న సైకిల్లోనే ఉన్న వాళ్ళందరూ మన షిప్లో టూరిస్టులు అన్నమాట. మనకు కూడా ఇస్తారు సైకిల్ అడిగితే. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం సైకిల్ తీసుకోవడానికి. अच्छा लगा लेक? क्या भाई? अच्छा लगा कि नहीं लगा? ना अच्छा खास नहीं था. ऐसा मत बोलो भाई, अच्छा रे. సో మనోడు చాలా కష్టం మీద వచ్చాడు లేక్ చూడడం కోసం. చాలా నచ్చిందంట. బహుత్ అచ్చా లగా బోల్ రే. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సైకిల్ తీసుకొని ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ సిటీని, ఈ ప్లేస్ని. చూస్తున్నారు కదా. ఇలాంటి లేక్ సౌండ్స్ వింటూ ఉంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి లేక్ సౌండ్ విన్నాను. ఎప్పుడో షిప్లోనే ఉంటాం కదా, సో సముద్రం సౌండ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో చాలా రోజుల తర్వాత ఈ లేక్ సౌండ్స్ విన్న తర్వాత నాకు చాలా అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది మనసులోని. సో అప్పుడప్పుడు తప్పకుండా టైం ఉన్నప్పుడు బయటకు వచ్చి ఇలాగ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, ఇలాగ ఫీల్ పొందుతూ ఉండాలి. లేదంటే షిప్లో ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం అలా వర్క్ చేసి అలా ఉండడం వల్ల ఒకే ప్లేస్లోని. సో అమేజింగ్ ఉంది. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ డే అయితే స్పెండ్ చేసాం ఈరోజు నార్వేలోని. మళ్ళీ ఇప్పుడు జర్మనీకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు ఈరోజు నైట్ అంతా ఈరోజు నైట్ 8 o'clockకి మనం బయలుదేరి రేపు అంతా సముద్రంలో ఉండి తర్వాత 22nd అంటే ఒక 1 day తర్వాత జర్మనీకి చేరుకుంటాం. సో జర్మనీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నార్వేకి మళ్ళీ వస్తాం. అలాగా చాలా కొత్త ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాం నార్వేలోని. సో నార్వే మీకు తెలుసు కదా, మొత్తం యూరోప్ మొత్తానికి బెస్ట్ అంటారు. సో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, మీకు చూపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాను నేను, మీకు మంచి కొత్త ప్లేసెస్ చూపించడానికి. సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఈ లేక్ యొక్క వాటర్ టెంపరేచర్ ఎలాగుందో మనం చెక్ చేద్దాం. అదే ఆగానా.
లేక్ వాటర్ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది, ఎందుకంటే ఇది మంచు కరిగి వస్తుంది కాబట్టి ఈ లేక్ యొక్క వాటర్ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. ఇలాంటి వాటర్లో స్నానం చేస్తే భలేగా ఉంటుంది, స్విమ్ చేస్తే ఒక మంచి అనుభూతి అయితే వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ట్రై చేద్దాం, ప్రస్తుతానికి టైం లేదు కదా. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మళ్ళీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.